హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదేంటి అని చూస్తున్నారా? కొత్తిమీర పచ్చడి అండి. ఇప్పుడే కూరగాయల వాళ్ళు వస్తే ఒక పెద్ద కట్ట తీసుకున్నాను. చపాతీలోకని కొత్తిమీర పచ్చడి చేయాలనిపించింది, చేశానండి. తాలింపు పెట్టి ఇలా వీడియో తీసాను అనమాట. చేసేటప్పుడు చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్ని టిఫిన్స్లో కూడా చాలా బాగా తినొచ్చు, ఇష్టంగా తింటారు. ఈ పచ్చడి అన్నంలో కూడా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే యమ్మీగా ఉంటుంది. పిల్లలు అస్సలు వదిలిపెట్టరు, మళ్ళీ కావాలంటారు. నిజం, నా మాట అబద్ధం అనుకుంటున్నారు? ఒకసారి మీరు చేసుకొని తిని టేస్ట్ చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో. మీరే అంటారు వావ్ అని. ఓకేనా? మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా? ఈ పచ్చడి నేను ఎలా చేసాను ఏంటో ఒకసారి చూద్దాం రండి. స్టవ్ వెలిగించుకొని డేక్షా పొయ్యి మీద పెట్టుకుందామండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్ల ఆయిల్ కాగిందండి. ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకుందాం. కొత్తిమీర పచ్చడికి ధనియాలు వేస్తే చాలా బాగుంటుందండి. ధనియాలు వేగేటప్పుడే ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. నేను ఒక 20 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇవి దీనిలో వేసుకొని వేయించుకుందాం. దోరగా వేయించుకోవాలి, మరీ మాడిపోకూడదు. కొంచెం మాడినట్లయితే చేదనిపిస్తుంది, పచ్చడి బాగుండదు. తొందరగా వేగిపోతాయండి ఇవి. చక్కటి స్మెల్ అయితే వస్తుంది. ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు నూనెలో భలే స్మెల్ వస్తుందండి. వేగిపోయాయండి ఇవి. నేనైతే పక్కకి తీసేస్తున్నాను, ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి ఇవి. మళ్ళీ ఇదే డేక్షా పొయ్యి మీద పెట్టుకొని దీనిలో ఆయిల్ ఉంది కదండి, ఎండుమిర్చి వేయించిన ఆయిల్, ఇంకొంచెం ఆయిల్ వేసుకొని, ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కొత్తిమీర ఉడికించుకుందామండి. నేను ఒక పెద్ద కట్ అయితే తీసుకున్నానండి. శుభ్రంగా కట్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ కొత్తిమీర పచ్చడి అన్ని టిఫిన్స్లోకి తినొచ్చండి. దోశల్లోకి, చపాతీలోకి, అన్నంలోకి, ఇడ్లీలో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. బయట ఉంచితే, ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచితే ఒక వారం ఉంటుందండి, 10 రోజులు కూడా ఉంటుంది. మన తడి తగలకుండా చేస్తున్నాం కాబట్టి. ఈ కొత్తిమీర అయితే చక్కగా వేగిందండి, చూసారా? వేగింది. దీనిలో నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేస్తున్నానండి. నానబెట్టాను. అంటే తడి ఉండకూడదని నేను ఇలాగే మిక్సీలో వేసేసుకోవచ్చు చింతపండు కూడా, కానీ తడి తగలకుండా ఉండాలని మనకు కొంచెం ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంటే నిలవ ఉండాలి కదా అని తడి తగలకుండా దీంట్లో వేసుకున్నాను అన్నమాట. అంతేనండి, వేగిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు ఇదే డేక్షాలో మనము, అవి చల్లారుతున్నాయి కదా, ఇదే డేక్షాలో మనం పోపు రెడీ చేసుకుందాం అండి. ఇవన్నీ వేయించుకున్నాం కదా, అదే డేక్షాలో మనం కొంచెం పోపు రెడీ చేసుకుందాం. ఎందుకంటే పోపు రెడీ చేసి ఈ తాలింపు అనేది చల్లారాలండి. చల్లారితే అప్పుడు ఈ మనం మిక్సీ పట్టిన చట్నీ దానిలో వేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట.
ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి. 2 గరిటెల గరిటెతోటి వేసాను. తాలింపు గింజలు వేస్తున్నానండి. 1 స్పూన్ తాలింపు గింజలు, వేగుతున్నాయండి తాలింపు గింజలు. అలాగే 2 ఎండుమిర్చి ఇలా తుంపుకొని వేస్తున్నానండి కాడలతోని. మనం తాలింపు పెట్టుకొని తాలింపు వేసేసి ఒక పక్కన రెడీ చేసి ఒక పక్కన పెట్టేసి అప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చా చిత్త కొట్టి దానిలో వేస్తున్నానండి. తాలింపు గింజలు మీకు తెలిసిందే కదా, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, అలాగే కొంచెం కరివేపాకు. ఇప్పుడే ఒక చిటికెడు ఇంగువ కూడా వేసానండి. ఇంగువ నాకు అలవాటు లేదు, కానీ ఈ మధ్య మా ఫ్రెండ్ చెప్పింది ఇంగువ టేస్ట్ బాగుంటుంది తాలింపులో వేసుకొని. అప్పటి నుంచి వేయడం మొదలు పెట్టాను నేను. తాలింపు అయితే వేగుతుందండి. 1 స్పూను పసుపు, తాలింపు వేగిపోయింది. పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఫస్ట్ ఎండుమిరపకాయలు, ధనియాలు మనం వేయించుకున్నాం కదా, అవి మిక్సీ పట్టేసుకుందామండి. ఎండుమిర్చి, ధనియాలు, తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మనం సాల్ట్ వేయలేదు కదా, 1 స్పూను ఉప్పు. చాలాపోతే మళ్ళీ వేసుకుందామండి. కల్లుప్పు వేసాను నేను. మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే మనం ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాము. గరుకుగా బరకగా పట్టాలి, మరి పేస్ట్ లాగా పట్టకూడదు. ఇప్పుడు దీనిలో మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీర, చింతపండు కూడా వేసేసుకుందామండి. వేయించి పెట్టుకున్న కొత్తిమీర, చింతపండు వేసుకున్నాము. తర్వాత కొద్దిగా 1 స్పూన్ బెల్లం వేద్దామండి. చాలా బాగుంటుందండి. బెల్లం వేసినంత మాత్రాన తీయగా ఉంటుందని అనుకోకూడదండి. తీపి కాదు, అదొకలాంటి కమ్మదనం వస్తుందన్నమాట. అందుకని కొంచెం చిటికెడు బెల్లం వేసి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, చట్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నాము, రెడీగా ఉంది. ఇప్పుడు తాలింపు మనం ఇందాక తాలింపు వేసుకొని చల్లార్చుకున్నాం కదా, ఇది బౌల్లో తీసుకొని ఆ తాలింపు దీనిలో కలిపేసుకుందామండి. అంతే, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయినట్లే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పచ్చడి. మీరే చూస్తారు కదా. చూసారా, కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో తాలింపు మనం ఇందాక వేయించుకొని చల్లార్చుకున్నాం కదా, ఈ తాలింపు దీనిలో వేసేసుకున్నామండి. ఈ పచ్చడిలో చాలా బాగుంటుందండి. ఈ కొత్తిమీర పచ్చడి ఇలా చేస్తే ఎంత బాగుంటుందో. అన్నంలో తినొచ్చు చక్కగా, రొట్టెల్లో, పుల్కాల్లో. మనం కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఈ కొత్తిమీర పచ్చడి నేను ఎలా చేశానో ఏంటో. మరి మీకు నచ్చిందా? ఈ పచ్చడి చక్కగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అస్సలు చేదనేది ఉండదు. అంటే ఒక్కోసారి కొత్తిమీర పచ్చడి చిరుచేదుగా అనిపిస్తుంది కదా, ఆ విధంగా కూడా ఉండదన్నమాట. మరి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి.
మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు లైక్ ఇస్తే ఇంకొక కొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుందనమాట. అందుకని కొంచెం దయచేసి ఈ వీడియో చూసిన వెంటనే ఫస్ట్ లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఆదరించండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.